हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। మనం కిందటి లెక్చర్లో క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అన్నట్లయితే మాస్టర్ గారి తాలూకు ఇది ఈ కథను గర్భస్థ పిండము 10 మాసములు ఎదుగుచున్న సమయంలో జరుగుతున్న సన్నివేశములపై దృష్టి పెట్టి చదువుకొనవచ్చును అని ఇది చెప్పారు మాస్టర్ గారు. దానికి ముందు దేవమాన కాలము దీని ముందు 10 దేవమాన విభాగాల్లో ఉన్న మానవుని కథను తెలుసుకోవడానికి లేక చదవడానికి ఆదిమ పరిణామక్రమం మరియు వృక్ష జంతు పరిణామక్రమాల మధ్యన ఉన్న సాదృశ్యం తోడ్పడుతుంది అని చెప్పారు. అది నేను చెప్పాను మీకు. నేను చెప్తూ ఏం చెప్పాను మీకు అన్నట్లయితే మాస్టర్ గారు కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేశారు చదువుకోమని. అవి చదువుకుంటే బాగుంటుంది అని చెప్పాను. మీలో ఎవరైనా మన విజ్డమ్ గ్రూపులో ఉన్నట్లయితే ప్రతిరోజు మాస్టర్ గారి తాలూకు ఈకే గారు 72లో ఆయన చేసినటువంటి బెల్జియం కానీ స్విట్జర్లాండ్ కానీ డెన్మార్క్ కానీ అలాంటి దేశాల్లో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఒక డైరీ రాశారు ఆయన. ఆ డైరీ రాసినప్పుడు అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఆయన ప్రస్తావన చేశారు. ఆయన ఇచ్చిన లెక్చర్స్ తాలూకు జిస్ట్ కానీ ఆయన కలిసినటువంటి మనుషులు కానీ వాళ్ళతో ఆయన సంభాషణ కానీ ఆ సంభాషణలో ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సాధనా రహస్యాలు కానీ సాధనా విషయాలు కానీ ఆ సమయంలో ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంగా అక్కడ సూక్ష్మ శరీరాలతో వచ్చినటువంటి వాళ్ళ తాలూకు సాన్నిధ్యాన్ని ఆ గ్రూప్ అంతా అనిపించిన విధానం కానీ అట్లాగే మాస్టర్ గారు ఎప్పుడూ మిస్టిక్ సైడ్ ఎప్పుడు చెప్పరు మాస్టర్ గారు. కానీ చాలా మిస్టిక్ సైడ్ మాస్టర్ గారు అందులో ఆయన ఎక్స్పీరియన్స్ అని రాశారు. అందులో రాసినప్పుడు ఆయన ఆల్బర్ట్ ససి బెల్జియంలో ఇంట్లో ఉన్నప్పుడు ఆయన గ్రంథాలయం ఎంత గొప్పగా ఉంటుందో, ఎన్ని పుస్తకాలు ఉంటాయో, అలాగే థియోసాఫికల్ సొసైటీస్ ఆయన చూసినప్పుడు అక్కడ ఉండేటటువంటి చాలా విలువైన గ్రంథాల గురించి అట్లా చాలా ఆయన ప్రస్తావన చేసినప్పుడు మొన్న నేను మన విజ్డమ్ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చినటువంటి ఒక సన్నివేశంలో మాస్టర్ గారు కొన్ని పుస్తకాల పేర్లు చెప్తారు. అంటే అందులో మ్యాన్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ ది యూనివర్స్ అని ఎంపీ హాల్, మ్యాన్లీ పీ హాల్ రాసినటువంటి పుస్తకాన్ని నేను చదువుకున్నాను సుమా అని చెప్తారు. ఆ పుస్తకం ఇండియా కూడా ఆయన తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఇప్పుడు ఏదైతే నేను ముందు లెసన్స్లో మీకు ప్రస్తావన చేశానో ఆ మ్యాన్లీ పీ హాల్, ఎంపీ హాల్ అనేటటువంటి ఆయన ఈ మనిషి విశ్వానికి ఒక గ్రాండ్ సింబల్గా, ఒక సంకేతంగా ఎట్లాగా ఉంటాడనేటటువంటిది ఈ న్యాస విద్య అనుకున్నామే మనం. దాని డిస్క్రిప్షన్ అంతా ఆ పుస్తకంలో దాదాపు 300 పేజెస్ బుక్ అంతా ఉంటుంది అనుకుంటాను. ఆ పుస్తకంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాస్టర్ గారు ఆయన లెక్చర్స్లో కానీ ఆయన పుస్తకాల్లో కానీ ఆయన రాసినటువంటి గ్రంథాల్లో కానీ ఏ పుస్తకాలను ఆయన రెఫరెన్స్ ఇస్తారో ఆ పుస్తకాలన్నిటిలో ఉండే సారాంశాన్ని కూడా మాస్టర్ గారు ఆయన తాలూకు పుస్తకాల్లో ఎక్కడో ఒక చోట ప్రస్తావన చేసి ఉంటారు. సో అంచేత మీకు కొత్త పుస్తకాన్ని నేను మీకు ఇవాళ రిఫరెన్స్ ఇస్తున్నాను. ఏంటంటే ఈ ముందు లెసన్ చెప్పిన దాన్ని మ్యాన్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ ది యూనివర్స్ బై ఎంపీ హాల్ అది చెప్పడం కోసం నేను చెప్పాను. ఎలాగూ ప్రస్తావన వచ్చింది కాబట్టి మాస్టర్ గారు అందులో ఆయన తాలూకు అనుభవాలు ఏం చెప్తారంటే రాత్రి ఆయన లెక్చర్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అంటే 9-10 అవుతుంది కదా, అందరూ లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచో వాళ్ళు ఏ కారులో వాళ్ళు బస్సు ఉండే స్థానానికి రావాలి. ఎవరికాడికి వచ్చేవాళ్ళు ఆ లంచ్ ఆ డిన్నర్ ఏదో వాళ్ళు పూర్తి చేసుకుంటారు. మళ్ళీ ఎవరో మాట్లాడతారు ఆయనతో. మాట్లాడిన తర్వాత అంత అయ్యేటప్పుడు 9-10 అవుతుంది, 10 గంటలకు ఖచ్చితంగా అవుతుంది నాకు తెలిసి, ఇంకా ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి. ఆ సమయంలో మాస్టర్ గారు బుక్ రీడింగ్ స్టార్ట్ చేస్తారు.
ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు తీసుకుని ఒక అనుభవంలో ఆయన రాస్తారు. ఒక 4-5 పుస్తకాలు రాస్తారు. ఆ 4-5 పుస్తకాలు కూడా ఆయన ఏం రాస్తారు తెలుసా? 4-5 పుస్తకాలు చాలా గొప్ప పుస్తకాలు నేను చూశాను ఈ లైబ్రరీలో, చాలా అద్భుతమైన పుస్తకాలు. ఈ 4 పుస్తకాలు కూడా నేను ఈ రాత్రి చదవటం పూర్తి చేస్తాను సుమా అని చెప్తారు. 4 పుస్తకాలు అంటే ఒక 1000 పేజీల పైన ఉంటాయి ఆ పుస్తకాలు. ఆయన పూర్తి చేశారు సుమా అని చెప్తే ఆయన నిజంగా ఆయన పూర్తి చేస్తారు. నేను చూశాను. నేను మాస్టర్ గారి ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు నేను చూశాను ఆయన పుస్తకాలు రీడింగ్ ఎంత ఫాస్ట్గా ఆయన పూర్తి చేస్తారు. అది జ్ఞానం దిగిరావడం అంటే. ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. సో ఏదేమైనప్పటికీ ఎందుకు నేను ఈ ప్రస్తావన చేశాను అన్నట్లయితే ఆ మ్యాన్లీ పీ హాల్ అనేటటువంటి ఆయన చాలా పెద్ద రచయిత, ఆయన పెద్ద థియాసఫిస్ట్, ఆయన అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన, అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి ఆయన. అలాంటి వాళ్ళు మాస్టర్ గారు మనకు పరిచయం చేశారు. అలాంటి పెద్దలకు నమస్కారం చేసుకుంటూ నెక్స్ట్ క్లాస్లోకి మనం వెళ్తున్నాం. ఇది ఇక్కడి నుంచి సబ్జెక్ట్ మారింది. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం అన్నట్లయితే సౌర కుటుంబ నిర్మాణము అని చెప్పుకున్న 5 లెసన్స్ దాని మీదే మాస్టర్ గారు ఇచ్చారు. సోలార్ సిస్టమ్, ది ఫార్మేషన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్స్, దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పటి నుంచి లెసన్స్ 4-5 లెసన్స్ ఏంటంటే ది స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్, అంటే విషయం తాలూకు విస్తృతమైనటువంటి పరిధి. అది అంటే ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ అనే ఒక అంశము, ఒక సైన్స్ తాలూకు మొత్తం పరిధి ఎంతవరకు విస్తరించి ఉంటుంది, ఎంతవరకు దాని పరిధి ఉంటుంది అనేటటువంటిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యము మానవుని ఆధ్యాత్మిక పరిణామ క్రమాన్ని గురించి వివరిస్తుంది. సింపుల్ సెంటెన్స్. ఆధ్యాత్మిక జ్యోతిష్యము మానవుని ఆధ్యాత్మిక పరిణామ క్రమాన్ని గురించి వివరిస్తుంది. పరిణామ క్రమాలు చాలా ఉంటాయి కదా మనకి. డార్విన్ తాలూకు పరిణామ సిద్ధాంతం ఉంటుంది. అది స్పిరిచువల్ పరిణామ క్రమానికి, స్పిరిచువల్ ఎవల్యూషన్కి, డార్విన్ ఎవల్యూషన్కి పొత్తు కుదరదు. మాస్టర్ గారు చాలాసార్లు ఈ విషయం మీద ఆయన చర్చిస్తారు, ఆయన వివరిస్తారు. డార్విన్ సిద్ధాంతాన్ని కొంతవరకే తీసుకోవచ్చు, కానీ అది పరిపూర్ణమైనటువంటి డార్విన్ సిద్ధాంతం అనేది పరిపూర్ణమైనటువంటి పరిణామ సిద్ధాంతం కాదు సుమా అని చెప్తారు. దివ్యజ్ఞానంలో ఉండేటువంటి మహాత్ములందరూ కూడా ఒక పరిణామ సిద్ధాంతాన్ని చెప్తారు. అలాగే భారతీయమైనటువంటి గ్రంథాల్లో ఒక పరిణామ క్రమం మనకు ఉంటుంది. దశావతారాలు కూడా పరిణామ క్రమంలో భాగమే. అట్లాగే మనం చాలా మాటలు చెప్పుకున్నాం మన క్లాసెస్లో. అణువులు అంటే ఖనిజాలు అంటే మినరల్ కింగ్డమ్, తర్వాత వృక్షాలు ప్లాంట్ కింగ్డమ్, తర్వాత యానిమల్ కింగ్డమ్ జంతువులు, తర్వాత హ్యూమన్ కింగ్డమ్ మానవులు, మానవ జాతి, తర్వాత దేవా కింగ్డమ్ దేవతలు. ఇది మన పరిణామ క్రమం అది. సో ఇది ఆధ్యాత్మిక పరిణామ క్రమం. ఇది ఆధ్యాత్మిక జ్యోతిషము మానవుని ఆధ్యాత్మిక పరిణామ క్రమాన్ని గురించి వివరిస్తుంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నారు మాస్టర్ గారు. విశ్వ సౌర కుటుంబ వ్యవస్థలకు సంబంధించిన ఆధ్యాత్మిక వ్యవస్థను గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉండడం అవసరం. అవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ విశ్వం తాలూకు, సౌర కుటుంబం తాలూకు ఆ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థను గురించి తెలుసుకోవాలి. ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉండాల్సిన అని చెప్తున్నారు. అంటే ఎందువల్ల నిర్దిష్టమైన అభిప్రాయం అని చెప్తున్నారు? చాలా గ్రంథాల్లో చాలా రకాలుగా చాలా డైమెన్షన్స్తో వాళ్ళు ఏ యాంగిల్లో ఎవల్యూషన్ గురించి చెప్దాం అనుకుంటున్నారో ఆ యాంగిల్లోనే ఆ సబ్జెక్ట్ని వాళ్ళు డీల్ చేస్తారు. స్పిరిచువల్ యాంగిల్లో నుంచి తెలుసుకోవాల్సిన అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. మనం ఇదివరకే చూసినట్లు మానవునికి విశ్వానికి మధ్యన ఉన్న సంబంధం న్యాస విద్యాపరమైనది. న్యాస విద్య అంటే చెప్పుకున్నాం కదా, కరస్పాండెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇది మానవుడికి విశ్వానికి ఉన్న సంబంధం న్యాస విద్యాపరమైనది. అంటే దానికి దీనికి మధ్య ఆ న్యాస విద్య అనే దాన్ని తెలుసుకుంటే విశ్వానికి మానవుడికి మధ్య ఉండేటటువంటి సంబంధం అనేటువంటిది మనకు తెలుస్తుంది. అది ధ్యానంతోనూ మనం తెలుసుకోవాలి, జ్ఞానంతో కూడా మనం తెలుసుకోవాలి. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని మనలో ఉండేటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి చైతన్యానికి, మనలో వివిధ స్థాయిల్లో వివిధ కక్షల్లో పనిచేసే చైతన్యానికి, సౌర కుటుంబంలో కానీ మహావిశ్వంలో కానీ అనేక స్థాయిల్లో అనేక ప్లేన్స్లో పనిచేసేటువంటి ఆ చైతన్యానికి, దానికి దీనికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడంతో కూడా పరిణామ క్రమాన్ని మనం తెలుసుకోవచ్చు. అది ధ్యానంతోనూ తెలుసుకోవచ్చు, అంటే మెడిటేషన్స్తోనూ తపస్సుతోనూ కూడా ఋషులు తెలుసుకున్నారు. జ్ఞానం అంటే పురాణాల్లో కానీ వేదంలో కానీ మరొక చోట కానీ ఏ ఋషులైతే అట్లాంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారో దాంతో కూడా మనం తెలుసుకోవచ్చు. మానవుడు సహజమైన కొన్ని పద్ధతుల ద్వారా మనిషికి తనను గురించిన ఎరుక కలుగుతుంది. మానవుడు సహజమైన కొన్ని పద్ధతుల ద్వారా
మనిషికి తనని గురించిన ఎరుక కలుగుతుంది. మొట్టమొదట వ్యక్తి ఇతరుల నుండి తనను తాను వేరు చేసుకుంటాడు. ఈ వ్యక్తీకరణ అతన్ని జంతు స్థాయి కంటే కొంత ఉన్నతంగా నివసించేలా చేస్తుంది. అంటే ఇంగ్లీష్లో చెప్పుకొని ఇండివిజువలైజేషన్ అంట. అంటే మనిషి తనను తాను వేరుగా గుర్తించుకుంటాడట. వేరుగా గుర్తించుకోవడం అంటే మంచిదా కాదా అంటే దాంతోనే మొదలవుతుంది కదా. ఇప్పుడు వాట్ అబౌట్ యూ అని అడిగారు అనుకోండి, ఐ బిలాంగ్ టు ది ఎర్త్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎర్త్ బీయింగ్, ఎర్త్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, సో ఐఎమ్ ఏ సోలార్ బీయింగ్. ఇవన్నీ చెప్పామనుకోండి మనం, నేను భూమి మీద నివసించేటటువంటి మానవుడిని, ఇది మొత్తం మానవ జాతిలో ఒక భాగాన్ని, ఈ మానవ జాతి మొత్తం అంతా కూడా ఈ భూగోళం మీద ఉంటుంది కాబట్టి నేను భూమి మీద ఉండేటటువంటి ఒక జీవిని, ఈ భూగోళం సౌర కుటుంబంలో ఉంటుంది కాబట్టి నేను ఈ సౌర కుటుంబానికి సంబంధించినటువంటి వాడిని, ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్నో ఈ మహావిశ్వంలో ఉంటాయి కాబట్టి నేను ఈ మహావిశ్వానికి సంబంధించినటువంటి వాడిని, ఆ విశ్వమే నాలో ఉంది, నేనంతా విశ్వంగా ఉంటున్నాను అని చెప్పామనుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాడు ఏమనుకుంటాడు, వీడికి ఏదో కొంచెం మైండ్ చెడినట్టుగా ఉంది, తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో వేయండిరా అంటాడు. అక్కడ ఈ సమాధానం అని చెప్పకూడదు కదా. సో మొట్టమొదటి ఇండివిజువాలిటీతోనే మన సాధన ప్రారంభమవుతుంది. మనకంటూ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికిని మనం ఏర్పాటు చేసుకుంటాం, మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మనం ఏర్పాటు చేసుకుంటాం. అది ఏ ప్రకారంగానో ఏ రకంగా ఏర్పాటు చేసుకుంటాం, దాంతో మొదలవుతుంది. ఎందుకు మనిషికి మొదలవుతుంది అంటే మాస్టర్ గారు చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జంతువుకి తన ఎన్నో ఇల్లుని గుర్తిస్తుంది, తన యజమానిని గుర్తిస్తుంది, తన ఆకలిని గుర్తిస్తుంది, అన్నీ చేస్తుంది, మనిషిలాగా అన్నీ చేస్తుంది, కానీ తనకి తాను ఉన్నట్టుగా తెలియదట. అది కానీ మన ఉదయం లేవంగానే మనకు మొట్టమొదటి తెలిసేది ఏంటి, మనం ఉన్నామని తెలుస్తుంది. మనకు మొట్టమొదటి మెలకువలోకి రాగానే మనకేం తెలుస్తుంది, పొద్దుట మనం ఉన్నామని తెలుస్తుంది. మనం ఉన్నామని తెలియకపోతే ఇక తెలుసుకోవడానికి ఎవరు ఉండరు కదా అక్కడ. అది ఇండివిజువాలిటీ అంటే అది, దాన్ని ఇండివిజువలైజేషన్ అంటారు. ఎందుకు మనుషులు ఇండివిజువల్గా ఉంటారు అంటే ఇండివిజువలైజేషన్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాన్ని కలిగి ఉండటం అనేటటువంటిది అది నేచర్లో నుంచే వచ్చింది. లేదా ఒక మనిషి, రెండవ మనిషి, మూడవ మనిషి, స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇవన్నీ ఇంత డివిజన్ ఉండదు కదా. సో ఇండివిజువలైజేషన్తోనే ప్రారంభమవుతుంది కాబట్టి అది నేచర్లో భాగం కాబట్టి మనకు కూడా ఇండివిజువలైజేషన్ అనేది మనకు కూడా ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్గా మనకు వస్తుంది. అది దాన్ని ఏమంటారు, ఇండివిజువల్ ప్లేన్ అని ఒక టెక్నికల్ వర్డ్తో పిలుస్తారు. దాన్ని ఇండివిజువలైజేషన్ అంటారు. వ్యక్తిగత చైతన్యం నుండి మనిషి మూర్తిమత్వం చైతన్యంలోకి అంటే పర్సనాలిటీ లెవెల్లోకి వికసిస్తాడు. ఈ ప్రక్రియ తన అనుభవం, ఇంద్రియాల ద్వారా, తదనుగుణమైన సంవేదనల ద్వారా జరుగుతుంది. ఈ స్థితిలో అతను మణిపూర చక్రానికి దిగువన్న స్థితిలో జీవిస్తాడు. ఈ స్థితిలో ఆహారము, రక్షణ అతని కార్యకలాపాల ఉద్దేశాలుగా రూపొందిస్తాయి. ఇండివిజువాలిటీ అనే స్థాయిలో తన జీవితము ఇవన్నీ తనకి ప్రధానంగా జీవిస్తున్నటువంటి మనిషిని ఇండివిజువల్ ప్లేన్లో వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో జీవిస్తున్నట్టుగా అనుకుంటారు. దీని తర్వాత పర్సనాలిటీ లెవెల్ అనే దాన్ని మూర్తిమత్వ స్థాయి అని ఒక ట్రాన్స్లేషన్ చేసుకున్నాం. కానీ మనం పర్సనాలిటీ లెవెల్ అంటే ఏంటన్నట్లయితే వ్యక్తిగతమైనటువంటి నేను అంటే ఈ శరీరమే, నేను అంటే నాకు ఉండేటటువంటి అవసరాలు, నా జీవితము అనేటటువంటి స్థాయి నుంచి పర్సనాలిటీ లెవెల్కి వెళ్ళేటప్పుడు కొన్ని భావాలు, కొన్ని ఆలోచనలు ఉత్తమమైన స్థాయిలో కాదు, కొంత అవగాహన, ఇతరులతో కూడినటువంటి సంబంధాలు, ఇతరులకి తనకి ఉన్నటువంటి సంబంధాలు, ఆ మధ్యలో కొన్ని ఉద్వేగాలు, ఇవన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్లో స్టార్ట్ అవుతాయి. అంటే పరిణామ క్రమంలో ఏమైంది, కేవలం తనకి తానే పరిమితమై ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ కండిషన్ లెవెల్లో నుంచి పర్సనాలిటీ లెవెల్లో అంటే కొంచెం పైకి వస్తాడనమాట. అంటే కొంచెం సమాజంలోకి వస్తాడు మనిషి. సమాజంలోకి వస్తే 10 మంది కలుసుకోవటం, వాళ్ళ సాధక బాధలు కూడా వినటం, వాళ్ళ సాధక బాధలు తన సాధక బాధలతో కంపేర్ చేసుకోవటం, తన అవసరాలు ఇతరుల అవసరాలతో కూడా కలిసి తను ఆలోచించగలగటం, తన బాధలను ఇతరులతో పంచుకోవటం, వాళ్ళ బాధల్ని తను అర్థం చేసుకోవటం లాంటి ఒక నెక్స్ట్ లెవెల్లోకి వస్తాడు. అంటే ఒక స్థాయి వరకు నేను చెప్తున్నాను, ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కానీ మనం చాలా మాటలుగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మీకు కొద్దిగా అర్థమవుతుంటుంది. ఇక్కడ మాస్టర్ గారు చక్రాల తాలూకు ప్రస్తావన పట్టుకొచ్చారు. మొట్టమొదటి మూలాధార చక్రం ఉంటుంది, పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటిది.
స్వాధిష్టాన చక్రం ఉంటుంది, జలతత్వానికి సంబంధించినటువంటిది. మణిపూరక చక్రం ఉంటుంది, అగ్నితత్వానికి సంబంధించినటువంటిది. పృథ్వీతత్వంలో కేవలం నేను నాది అనే భావన. పృథ్వీతత్వం అంటే ఘన పదార్థం కదా, అది గ్రాస్ స్టేట్ కదా. అక్కడ ఆ చక్రం తాలూకు పరిధిలో జీవించేటటువంటి వాళ్ళకి చాలా చాలా ఇండివిజువాలిటీ, తన వరకే తన జీవితం ఉంటుంది. ఆ జీవితం దాటి బయటికి వెళ్ళదు. ఎంత చదువుకున్నాడో లేకపోతే ఎంత జ్ఞానం ఉందో దానికి సంబంధం లేదు. జ్ఞానం కాదు, ఎంత విజ్ఞానం ఉందో, ఎంత చదువుకున్నాడో, ఎన్ని తెలివితేటలా ఏం సంబంధం ఉండదు. తన కుటుంబం, తన తాలూకు స్వార్థము, తన గురించి తను ఆలోచించుకుని ఉంటాడు. ఎక్కువ మెటీరియలిస్టిక్గా ఉంటుంది లైఫ్ అంతా. ఇక స్పిరిచువల్ సైడ్ అనే స్పిరిట్ అనే పదం ఒక రాదు, ఒక టోటల్ మెటీరియలిస్టిక్గా ఉంటుంది. అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. అది నెమ్మదిగా ఊర్ధ్వముఖంగా వచ్చేటప్పటికి స్వాధిష్టానం దాకా వచ్చేటప్పటికి ఏమవుతుంది అన్నట్లయితే అక్కడ జలం తాలూకు ఒక లక్షణం వీళ్ళు ప్రవేశిస్తుంది. జలం అంటే దప్పిక తీరుస్తుంది, పంటలు పండిస్తుంది, మనకు జీవనాధారం అవుతుంది. చంద్రుడికి జలాలను అధిపతిగా అనిపిస్తాం మనం. ఆపేక్షలు, ఆత్మీయతలు, ఆవేశాలు, ఉద్వేగాలు ఇవన్నీ ఉంటాయి. కొంత కేరింగ్ కూడా ఉంటుంది, ఇతరుల పట్ల కొంత జాలి, దయ కూడా ఉంటాయి. దాంతో ఆవేశం కూడా కలిసి ఉంటుంది. నెక్స్ట్ జలం తాలూకు లక్షణం అదే కదా. అంటే పృథ్వీ కన్నా కొంచెం ఉత్తమమైన స్థితిలో నెక్స్ట్ స్టేట్లో ఉంటుంది జలం. అది అయ్యేటప్పుడు నెక్స్ట్ మణిపూరకం దాకా వచ్చేటప్పటికి ఆలోచనల తాలూకు పరిధి విస్తరించడం, సమాజంలోకి పూర్తిగా రావటం, తనకంటూ ఒక ప్రత్యేకమైన దృక్పథం ఏర్పడటం, కొన్ని రకాలైన యాంబిషన్స్, కొన్ని రకాలైన ఆలోచనలు, తను ఇంకా జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనేటటువంటి ఒక పట్టుదల, ఇవన్నీ అగ్నితత్వం సంబంధించినటువంటి లక్షణాలు. ఇన్ ద లోయర్ లెవెల్. హైయర్ లెవెల్ మళ్ళీ ఈ మూడింటికి హైయర్ లెవెల్స్ వేరే అప్లికేషన్ ఉంటుంది. సో ఇక ఏం చెప్తున్నారంటే ఈ స్థితిలో అతను మణిపూరక చక్రానికి దిగువన స్థితుల్లో ఉంటాడు, జీవిస్తాడు. ఈ స్థితిలో ఆహారము, రక్షణ అతని కార్యకలాపాల ఉద్దేశాలుగా రూపొందిస్తాయి. ఇక్కడ కూడా ఆహారం కానీ రక్షణ ఇవే కూడా మెయిన్గా ఉంటాయి సుమా అని, మణిపూరకానికి కింద ఉంటాడు సుమా అని చెప్తున్నారు. సో పర్సనాలిటీ లెవెల్లో అంటే మూర్తిమత్వపు స్థాయిలో కోరిక అనుభవాల ద్వారా అతని మనోమయ వాహిక ఉద్దీపింపబడుతుంది. కోరికలు అనుభవాల ద్వారా అని మేషారు వాడారు. కోరికలు అనుభవాల ద్వారా అంటే అర్థం ఏంటి? ఏదో కావాలనుకుంటాడు, అది వస్తుంది, రాదు. వచ్చినప్పుడు సంతోషిస్తాడు, రానప్పుడు దుఃఖపడతాడు. కొంతకాలం పైకి ఏం తెలుస్తుంది? ఈ జయాపజయాలు కానీ లేకపోతే మనం అనుకునే జరగడం జరగకపోవటం కానీ ఇవన్నీ కూడా మన చేతుల్లో కొంతవరకే ఉంటాయి సుమా అని తెలుసుకున్నప్పుడు ఆ రెండింటికి అతీతంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాడు. అది నెమ్మదిగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన యోగ మార్గం పక్కో, పతంజలి యోగ మార్గం పక్కో ఆ పేర్లు తెలియకపోయినా అంటే తన కోరికలకి, తన ఎక్స్పెక్టేషన్స్కి, తన మొహాలకి, తన ఆలోచనలకి వాటి పరిధి ఎంతవరకు ఉంటుంది అవి అర్థం చేసుకునేటటువంటి స్థాయిలోకి వచ్చి నెమ్మదిగా మనోమయ లోకాల్లోకి అంటే మనస్సు తాలూకు ఉన్నతమైనటువంటి పరిధిలోకి వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తాడు. మనస్సు చాలా మాటలు మనం చెప్పు. మనస్సులో రెండు భాగాలు ఉంటాయి. ఊర్ధ్వంగా ఉండేటటువంటి మనస్సు అంటే హయ్యర్ మైండ్ అంటారు. మణిపూరక చక్రానికి కిందన పనిచేసే మనస్సుని లోయర్ మైండ్ అంటారు. మణిపూరకం తర్వాత అనాహత చక్రం దగ్గర నుంచి బయట పనిచేసేటటువంటి అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అక్కడ పనిచేసేటటువంటి మనస్సుని హయ్యర్ మైండ్, ఊర్ధ్వ మనస్సు అంటారు. సో అధోముఖంగా మనసు పనిచేస్తే రాగద్వేషాలు, కామక్రోధాలు చాలా బలీయంగా ఉంటాయి. ఊర్ధ్వ లోకాల్లో అదే అనాహత చక్రం మధ్యలో ఉంటుంది కదా, పైన 3 కింద 3 మధ్యలో ఉంటుంది. అది ఈ అనాహతం అంటే వాయుతత్వానికి సంబంధించినటువంటిది. ఇది కింద లోకాలతో పనిచేస్తేనేమో రాగద్వేషాలతో, ప్రేమ పేరుతో, ఆవేశాలతో, వ్యామోహాలతో పనిచేస్తూ ఉంటుంది. అదే అనాహత చక్రం ఊర్ధ్వముఖంగా అంటే ఆజ్ఞాచక్రం, విశుద్ధి వాటితో పనిచేస్తున్నప్పుడు వ్యామోహాల నుంచి, మోహాల నుంచి పరమ ప్రేమలోకి రూపుదిద్దుకుంటుంది. కేవలం ఆలోచనలో నుంచి ఉన్నతమైన సంకల్పాలుగా అది రూపుదిద్దుకుంటుంది. ఒక మొండితనంగా, మొండి పట్టుదలగా ఉన్నటువంటిది సంకల్ప శక్తిగా అది రూపుదిద్దుకుంటుంది. అంచేత సాధకుడు ఎప్పుడూ కూడా తన సాధనా క్రమంలో అధోలోకాల్లో ఉండేటటువంటి మానసికమైన స్థితిలో నుంచి ఊర్ధ్వలోకాల్లో ఉండే మానసికమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఫిల్టరింగ్ పాయింట్ హార్ట్ సెంటర్, అనాహత చక్రం. అది హార్ట్ సెంటర్ తాలూకు లక్షణం ఏంటి? ఇంప్యూర్ బ్లడ్ అంతటినీ తీసుకొని తనలో ఫిల్టర్ చేసుకుని
ఆ ఫిల్టర్ అయినటువంటి పవిత్రీకరణ చెందినటువంటి ప్యూరిఫై అయినటువంటి ఆ రక్తాన్ని శరీరం అంతా కూడా సరఫరా చేసి మళ్ళీ ఇంప్యూరిటీ అంతటినీ తెచ్చుకొని మళ్ళీ ప్యూరిఫై చేసి శరీరం అంతా నడిపిస్తుంటుంది కాబట్టి మనం బతుకుతున్నాం. అదే ఆ ప్యూరిఫికేషన్ సెంటర్లో, హార్ట్ సెంటర్లో బ్లాక్లు వచ్చి ఆ ప్యూరిఫికేషన్ రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది. కొన్నిసార్లు శరీరం వదిలిపెట్టడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ ఇది హార్ట్ సెంటర్. శరీరానికి కేంద్రం మనం కొలతల ప్రకారంగా తీసుకుంటే, మెజర్మెంట్ ప్రకారంగా తీసుకుంటే శరీరానికి కేంద్రం బొడ్డు అవ్వాలి న్యాయంగా. శరీరానికి కేంద్రంగా దాన్ని మనకి ఏం చెప్తారు, మనకి హృదయాన్ని శరీరానికి కేంద్రంగా చెప్తారు. అదేంటి సైజు ప్రకారంగా కొలతల ప్రకారంగా కాదు, మెయిన్ సెంటర్ హృదయం. అది ప్యూరిఫై చేయకపోతే మన జీవితమే లేదు. బ్లడ్ ప్యూరిఫై చేయకపోతే బాడీ అంతా పాయిజన్ అయిపోతుంది, బ్లడ్ పాయిజనింగ్ అయిపోతుంది, అంతా మనిషి చచ్చిపోతాడు, బతకడిక. సో అది స్పిరిచువల్గా దాన్ని మనం మార్చుకోవాలి. అది అంటే మామూలు ఎనాటమీని మనం స్పిరిచువల్ ఎనాటమీగా, అకల్ట్ ఎనాటమీగా మార్చుకుంటే అంత ఇంపార్టెంట్ సెంటర్. కాబట్టే కొన్ని యోగ మార్గాల్లో కళ్ళు మూసుకొని మనస్సుని మన గుండెకాయ, హృదయం కాదు గుండెకాయ మీద పెట్టి ఆ గుండెకాయ ప్రాంతం అంతా కూడా వైట్ లైట్తో నిండిపోయినట్టుగా ధ్యానం చేయమని చెప్తారు. ఎందుకు? ప్యూరిఫికేషన్ మొత్తం అంతా అక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక వైట్ లైట్ని మనం ప్రొజెక్ట్ చేసి మనస్సు అంతా ఆ వైట్ లైట్ మీద, హార్ట్ మీద పెట్టి ధ్యానం చేసుకుని అరగంట పావుగంట ధ్యానం చేసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. హార్ట్ ప్యూరిఫై అవుతుంటే, హార్ట్ ప్యూరిఫై అయితే శరీరం మొత్తం అంతా ప్యూరిఫై అవుతుంది. కొన్ని యోగ మార్గాల్లో, కొన్ని యోగా సంప్రదాయాలు అలా ధ్యానం చేయమని చెప్తారు. దానికి కారణం అది. సో ఇది మనం చెప్పుకున్నాం, కొంచెం ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకున్న చక్రాల గురించి. మాస్టర్ గారు ఏం చెప్తున్నారో చెప్పుకుందాం. కోరిక అనుభవాల ద్వారా అతని మనోమయ వాహిక ఉద్దీపన వివేకం అవుతుంది. ఈ స్థితిలో అతని ప్రజ్ఞ అనాహత చక్రం మీదుగా మణిపూర విస్తృతి చక్రాల మధ్యన స్థానం కొని ఉంటుంది. ఈ దశలో అతని ఆలోచనలు ఉద్రేకాలు కలిపి సమ్మిశ్రంగా ఉంటాయి. అంటే అనాహత చక్రం ఊర్ధముఖంగా కాకుండా అధోముఖంగా, అంటే మణిపూరకం స్వాధిష్టానంతో కలిసి పనిచేస్తుంటే ఆలోచనలు ఉద్రేకాలు కలిసి సమ్మిశ్రంగా ఉంటాయి. ఆలోచనలు వివేకంతో కలిసి ఉండవు. ఆలోచనలు దేంతో కలిసి ఉంటాయి? ఉద్రేకాలతో కలిసి ఉంటాయి. అంటే ఏదన్నా ఒక సంఘటన జరగంగానే, ఒక విషయం వినంగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాడు, రియాక్షన్స్ వచ్చేస్తాయి. రియాక్షన్స్ అంటే ఏంటి? కోపం రావడం, లేదా శృతి మించినటువంటి ఆవేశంతో కూడా ప్రేమ రావడం. ఏ రెండే కదా జరిగేవి. ఏదైనా చాలా మంచి ఇన్సిడెంట్ జరిగితే విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది, ఆవేశంలోంచి వచ్చేస్తుంది ఆ ప్రేమ. జనరల్గా మామూలు విశ్వ ప్రేమ సంబంధించినటువంటిది కాదు. లేకపోతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు అది అనాహత చక్రం అనేది అధో లోకంలో అధోముఖంగా ఉండేటటువంటి ఈ మణిపూరకానికి స్వాధిష్టానంతో మూలాధారంతో పనిచేస్తున్నప్పుడు ఇతరులతో కలిసి కలిగిన మానసిక ఉద్వేగపూరిత అనుభవాలలో అతను ఒక భావ వ్యక్తీకరణ పొందుతాడు. ఇతరులతో కలిగిన మానసిక ఉద్వేగపూరిత అనుభవాలతో అతను ఒక భావ వ్యక్తీకరణ పొందుతాడు. ఇతరులతో మనకున్న సంబంధాలను బట్టి, అది ఇండివిజువల్ లెవెల్లో ఇతరులతో సంబంధాలు అనేవి వాడు చాలా తక్కువ ఉంటే అతని చుట్టూ అతను పరిధి గీసుకుని కూర్చుంటాడు. పర్సనాలిటీ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవటం, ఇతరులతో కలిసి పనిచేయటం, ఇతరులతో కలిసి ఏదైనా దాన్ని పంచుకోవటం, భావాల్ని పంచుకోవటం, వ్యక్తీకరించటం, షేర్ చేయటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అందులో ఏమవుతాయి? కొన్ని చోట్ల మంచిగా ఉంటుంది, కొన్ని చోట్ల మంచిగా ఉండదు, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతాడు, కొన్ని చోట్ల సక్సెస్ అవుతాడు, కొన్ని చోట్ల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాడు, కొన్ని చోట్ల దెబ్బతింటాడు, కొన్ని చోట్ల ఆనందంగా ఉంటాడు, కొన్ని చోట్ల మోసపోతాడు. దీనివల్ల ఏం జరుగుతుంది అన్నట్లయితే ఒక భావ వ్యక్తీకరణ పొందుతాడు. అంటే అతనికి భావాలని ఎట్లాగా, ఆ భావాల్లో కొన్ని రకాలైన చేంజెస్ అని రవుతాయి. తనకంటూ ఒక భావ వ్యక్తీకరణ ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత మెట్టులో అతని మేధస్సు నిర్మలీకరణం చెందుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే దాని తాలూకు మేధస్సు, ఇంటలెక్ట్ ఉందే, అది ప్యూరిఫై అవుతుంది. ఇంటలెక్ట్ ప్యూరిఫై అవడం అంటే చాలా ఇంపార్టెంట్. అది ఇంటలెక్ట్ ప్యూరిఫై అవడం అంటే ఏంటంటే, ఇంటలెక్ట్ అనేది పూర్తిగా మనస్సుకి సంబంధించినటువంటిది. అది అంటే అది కేవలం విజ్ఞానానికి సంబంధించినటువంటిది, మేధస్సుకి సంబంధించినటువంటిది. ఆ మేధస్సు ఎప్పుడూ కూడా పాజిటివ్గా పనిచేయాలనేటటువంటి రూల్ ఏమీ లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ మేధస్సు ఎలా పనిచేస్తుంది అన్నట్లయితే ఒక్కొక్కసారి నెగిటివ్గా కూడా పనిచేస్తుంది.
కాంపిటేటివ్గా కూడా పనిచేస్తుంది, డిస్ట్రక్టివ్గా కూడా పనిచేస్తుంది, కన్స్ట్రక్టివ్గా పనిచేయాలి రూల్ ఏం లేదు. అంటే నిర్మాణాత్మకంగా కాకుండా విధ్వంసపూర్వకంగా కూడా అది పనిచేయచ్చు. కానీ ఆ ఇంటలెక్ట్ అనేది ప్యూరిఫై కావాలి. ఇంటలెక్ట్ ప్యూరిఫై అయితే ఏమవుతుందంటే తన మేధస్సును కానీ, తన సామర్థ్యాలను కానీ, తనకున్న ఎడ్యుకేషన్ కానీ, తనకున్న అనుభవాన్ని కానీ దేనైనా సరే మానవ వినాశనం కోసం కాకుండా మానవ జాతాలకు శ్రేయస్సు గురించి, విశ్వశ్రేయస్సు గురించి ఉపయోగించడం అనేది మొదలు పెడతాడు. అది పర్సనాలిటీ లెవెల్లోనే స్టార్ట్ అవుతుంది. అతని ఆలోచనలు ఉద్దేశాల నుండి విడుదల చేయబడతాయి. అది ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్దేశం అంటే ఏంటి, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కాలం ప్రిజనర్గా ఉంటాం మనం. మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే అందరూ మన పాయింట్ ఆఫ్ వ్యూనే ఫాలో అవ్వాలనుకుంటాం మనం. అలా ప్రతి ఒక్కడు అనుకుంటాడు కాబట్టి ఇద్దరికి మధ్య ఇప్పుడు ఘర్షణ ఉంటుంది. కానీ ఈ పర్సనాలిటీ లెవెల్లో ఏం జరుగుతున్నట్లయితే తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతను రిలీజ్ అవుతాడు. అంటే మనకి ఎలాగైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇతరులకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది సుమా. వాళ్ళు మన పాయింట్ ఆఫ్ వ్యూని, మన దృక్పథాన్ని మనం గౌరవించాలనుకుంటున్నప్పుడు మనం కూడా ఇతరుల తాలూకు దృక్పథాన్ని గౌరవించాలి సుమా అనేటటువంటి ఒక ఎలివేషన్ వస్తుంది సుమా అని చెప్తున్నారు. ఈ దశలో అతను అదో కేంద్రాల చుట్టూ క్రమంగా సడలిపోతుంది. క్రమక్రమంగా అదో కేంద్రాల తాలూకు పట్టు ఏదైతే ఉందంటే కింద రాగద్వేషాలు, కామక్రోధాలు, మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పట్టు క్రమక్రమంగా వదిలేస్తుంది. అంటే ఎలా వదిలేస్తుంది అంటే పండు పండిన తర్వాత ఇప్పుడు చింతకాయ ఎప్పుడైనా మీ చెట్టు చూసినట్లయితే చింతకాయ ఆ లోపుని పైన కలిసి గట్టిగా ఉంటుంది. ఆ చింతకాయ పై డిప్పని మనం ఒలవలేము అది పచ్చిగా ఉన్నప్పుడు. అదే చింత పండు అయిందనుకోండి ఆటోమేటిక్గా పైన ఉండే కవర్ డిప్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా అది మనం ఏం చేయకపోయినా రాలిపోతుంది. అది చింతపండు మాత్రం మిగులుతుంది. అది ఎట్లా మనం చేతితో పట్టుకుని నలిపినా కూడా ఆ డిప్ప బయటకు వస్తుంది, ఆ చింతపండు మాత్రమే ఉంటుంది. కోడిగుడ్డు కూడా అంతే కదా, సొనగా ఉన్నంత వరకు అది కోడిగుడ్డు సొన కలిపే ఉంటాయి. అది నెమ్మదిగా లోపల పిండం తయారయ్యి కోడి పిల్ల అయిన తర్వాత ఆటోమేటిక్గా డిప్ప పగిలి డిప్పని తెంచుకొని ఆ పిల్ల బయటకు వస్తుంది. అది పట్టు విడడం అంటే అది మన మనసులో కూడా ఆ పట్టు విడాలి. ఇది అనుభవంలోకి మనం రావాలి. ఈ అనుభవంలోకి వస్తే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో అది మనకి అర్థమవుతుంది. అనుభవంలోకి ఎలా వస్తుంది అంటే మన మనసులో ఎవరి పట్ల విపరీతమైన కోపం ఉంటుంది, విపరీతమైన ద్వేషం ఉంటుంది. వాళ్ళ మీద కసి తీర్చుకుందామని, చంపేద్దాం అన్నంత కోపం ఉంటుంది. ప్రపంచంలో ఎవరు చెప్పినా వాళ్ళ మీద మనకు ఆ భావం పోదు. అట్లాంటి సన్నివేశాలు కొన్ని జీవితంలో ఉండొచ్చు మనకి. విపరీతమైన పట్టుదల ఉంటుంది. కొంతమందికి మంచి పట్టుదల కూడా ఉండొచ్చు. కొంతమందికి ఎలాగైనా నేను కలెక్టర్ కావాలని చెప్పి ఐఏఎస్ ఎన్నిసార్లు పోయినా అట్లా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నిసార్లు నష్టం వచ్చినా కూడా అదే వ్యాపారంలో నేను ఎలాగైనా సరే సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నష్టపోతూనే ఉంటాడు. అది రాజకీయాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ పట్టు వదులుతుంది ఎప్పుడొకప్పుడు. టక్ మన మనసులో అనిపిస్తుంది, ఇది సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఇది నాకు వర్కౌట్ కావట్లేదు, లెట్ మీ చేంజ్ మై పాత్ అనుకుంటాడు అంతే. లెట్ మీ చేంజ్ మై ప్లాన్ అని అనుకుంటాడు. టక్కన ఎలా వదిలేస్తుందంటే చాలా అలసిపోయి ఒళ్ళంతా మట్టి పట్టేసి చాలా అలసిపోయి తిరిగి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలంతా స్నానం చేసి ఫ్రెష్గా ఉతికిన బట్టలు వేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో. బట్టలు వేసిన అలాగా నవంబర్ నెలలోనూ అలాంటి మంచి నెలలో, అంటే వర్షాకాలం కాకుండా ఎండాకాలం కాకుండా అలాంటి అక్టోబర్ నవంబర్ నెలలో చూసుకుని ఒకసారి అలా మన వీధిలోకి వచ్చామనుకోండి, ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళామనుకోండి, ఓ నది తీరానికి వెళ్ళి అలా ఒడ్లో నడుస్తున్నాం అనుకోండి, బీచ్ పక్క వెళ్ళి ఒడ్లో నడుస్తున్నాం అనుకోండి, మంచి సీజన్లో మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ పట్టు టక్కన వదిలేయాలి. అంతవరకు అవతలవాడి మీద మనకున్న కోపం అంతా పోయి వాడు కనిపించగానే ఫ్రెష్గా మాట్లాడితే అవతలవాడు ఆశ్చర్యపోవాలి, ఏంటి ఎప్పుడు నన్ను చూస్తే మాట్లాడు కదా ఇంత ఫ్రెష్గా మాట్లాడుతున్నాడు అనుకుంటే, ఎందుకంటే ఇంత మనసులో ఆ పట్టు వదిలేసింది. అది ఎప్పుడు జరుగుతుంది అన్నట్లయితే ఈ మణిపూరకం దగ్గర నుంచి ప్రజ్ఞ అనాహతం దాకా వచ్చి అక్కడ ప్యూరిఫై అవ్వాలి. ఎట్లయితే బ్లడ్ ప్యూరిఫై అవుతుందో అట్లా అనాహతంలో ఈ భావాలు కానీ, స్వార్థాలు కానీ, ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, తన సొంత దృక్పథం కానీ, తన తాలూకు పట్టుదల కానీ, తన తాలూకు మొండితనం కానీ, తన తాలూకు స్వార్థం కానీ, తన తాలూకు లోపం కానీ, ఇవన్నీ పట్టు వదిలినప్పుడు అది నిజమైన స్వేచ్ఛ. అంటే అప్పుడు మనిషికి ఫ్రీడమ్ వస్తుంది.
తన ఆలోచనలకి బందీగా ఉన్నటువంటి వాడు ఆ బందీకాణాల నుంచి బయటకు వస్తాడు. తన స్వార్థంలో తన ఒక బందీగా ప్రజలుగా ఉన్నటువంటి వాడు దాంట్లోంచి బయటకు వస్తాడు. అది చెప్తున్నారు. ఆలోచనలు ఉద్దేశాల నుండి విడుదల చేయబడతాయి. అలాగే అతని ఉద్రేకాలు ప్రేమలోకి నిర్మలీకరణ చెందుతాయి. అతని తాలూకు ఉద్రేకాలు అన్నీ ఏమవుతాయి, అబరేషన్స్ అన్నీ ఏమవుతాయి, రియల్ ప్రేమలోకి పవిత్రీకరణ నిర్మలీకరణ చెందుతాయి. ఈ దశలో అతని అధో కేంద్రాల పట్టు క్రమంగా సడలిపోతుంది. అప్పుడు అతని ప్రజ్ఞ ఊర్ధ్వ కేంద్రాల యందు నిలబడుతుంది. అప్పుడు అతని ప్రజ్ఞ పర్సనాలిటీ మూర్తిమత్వపు స్థాయి నుండి ఆత్మస్థాయిలోనికి స్థానచలనం చెందుతుంది. అంటే పర్సనాలిటీ లెవెల్లో నుంచి సోల్ లెవెల్లోకి, అంటే ఆత్మ కక్షల్లోకి నెమ్మదిగా అతని ప్రజ్ఞ ప్రవేశిస్తుంది సుమా అని చెప్తున్నారు. ఈ దశలో లఘుపదేశాలు జరుగుతాయి. ఎట్లాంటి దశలో ఉపదేశాలు జరుగుతాయి. ఉపదేశాలు అంటే ఏంటో మనం చెప్పుకోవాలి. అది మనం వచ్చే క్లాస్లో కొంచెం డీటెయిల్గా ఉపదేశాలు అంటే ఏంటి, ముఖ్యంగా జ్వాల్కోల్ మహర్షి ఏలిస్ బేలీ పుస్తకాల ద్వారా ఉపదేశాల గురించి ఆయన ఏం చెప్పారు మనకి, ఉపదేశాలు అంటే మనం తీసుకునే మంత్రోపదేశాలు లాంటివి ఏమైనా ఉంటాయా, లేకపోతే పరమ గురువుల తాలూకు పరిభాషలో ఉపదేశాలు అంటే ఏంటి అనేటటువంటి మనం వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.